ప్రస్తుతం లైవ్ లో రాము రాథోడ్కి అలాగే తనుజాకి చాలా పెద్ద గొడవ జరిగింది. ఇందులో భాగంగానే రాము రాథోడ్ బర్ని అలాగే ఇమాన్యుయల్ కూర్చున్న సమయంలో వెళ్లి అక్కడ చాలా ఫీల్ అవుతున్నాడు. తనుజ చాలా గట్టిగా తిట్టిందన్న, అంతేకాదు ఫుడ్ తింటున్నప్పుడు మరీ అంతలా అరవడం నాకు నచ్చలేదంటూ చాలా ఫీల్ అయిపోతున్నాడు రాము రాథోడ్. దీనికి భరణి గారు మాట్లాడుతూ, అరే నీకు ఒక విషయం చెప్తాను రాము రాథోడ్, ఎందుకంటే నువ్వు నా తమ్ముడు లాంటోడివి. నేను నీ మంచి కోరే చెప్తాను తప్ప నేనేదో నిన్ను ఇది అని చెప్పను. నేను నిన్ను హార్ట్ఫుల్ గా తమ్ముడు అని పిలిచాను అంటే అది నిజంగానే తమ్ముడనే పిలిచాను అంటూ భరణి చెప్పుకుంటూ, తనుజ కోసం ఒక విషయం చెప్తాను విను. తనుజ ఎలాంటి అమ్మాయి అంటే ఏదన్నా మాట్లాడితే ముఖం మీద మాట్లాడుతుంది, కోపం ఉంటే కోపంతోనే మాట్లాడుతుంది, లేదంగో తను ఎలా అంటే బరస్ట్ అయిపోతుంది. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలాగా ఉండడం ఆ అమ్మాయికి అస్సలు రాదు. అంతేకాదు ఫేక్ గా నటించడం కూడా ఆ అమ్మాయికి తెలీదు. అంతెందుకు ఇప్పుడు నీతో నవ్వుతూ మాట్లాడినోలే నీ వెనకాల మాట్లాడతారు, కానీ తనుజ క్యారెక్టర్ అలాంటిది కాదు. తను ఏం చెప్పినా నీ మంచికే చెప్తుంది. అంతేకాదు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసిందని, ఆ కేకలు కూడా నీ మీద కాదు అర్థం చేసుకుంటూ ఇమాన్యుయల్ కూడా చెప్తున్నాడు రాము రాథోడ్కి. ఇక రాము రాథోడ్ అంటున్నాడు, అదే అన్నా నాకు అర్థమైంది కానీ మరీ అంత సీరియస్ అంత గట్టిగా అరడం అనవసరం కదన్నా అంటే, అదే చెప్తున్నాను కదా తనుజ క్యారెక్టర్ కి మనం పేరెట్టడానికి సరిపోం. హౌస్ లో ఉన్న అమ్మాయిలు ద బెస్ట్ అమ్మాయి అని నేను చెప్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదన్నా మనసులో ఉంటే అదే మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటూ తనుజ కోసం చాలా గొప్పగా చెప్తున్నాడు. అంతేకాకుండా తను తిట్టిందని నువ్వేం ఫీల్ అవ్వద్దు రాము రాథోడ్ అంటూ భరణితో పాటు ఇమాన్యుయల్ కూడా చెప్తున్నాడు. మరి మొత్తానికి లైవ్ లో భరణి ఇమాన్యుయల్ ఇద్దరు కూడా తనుజ కోసం చెప్పింది కరెక్టా లేదనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.